సంయుక్త మీనన్ టాలీవుడ్ లో నంబర్ 1 గోల్డెన్ లెగ్ గా మారిందా? మొన్నటి వరకు పెద్దగా వినిపించని పేరు ఈ మధ్య కామన్ గా వినిపిస్తూనే ఉంది. 4 వరుస హిట్లతో ఇప్పుడు ఈ లేడీ నిజంగానే లక్కీ లేడీనా? మరెందుకు ఆఫర్ల వరద కనిపించట్లేదు? హావ్ యు లుక్. సంయుక్త మీనన్ ఏం చేసినా కలిసొస్తోంది. విరూపాక్ష అయితే 50 కోట్ల క్లబ్ లో చేరేలా ఉంది. ఆ రేంజ్ లో హిట్ అయిన ఈ సినిమా మిగతా భాషల్లో కూడా విడుదల కాబోతుందట. డబ్బింగ్ పనులు పూర్తయ్యాయట. సంయుక్త మీనన్ ఏ క్షణాన టాలీవుడ్ లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి వరుసగా హిట్లే సొంతం చేసుకుంటోంది. విరూపాక్ష కంటే ముందు కూడా సార్ తో 100 కోట్ల హిట్ ని సొంతం చేసుకుంది. సంయుక్త మీనన్ కేవలం హిట్లతోనే గోల్డెన్ లెగ్ గా ఫోకస్ కాలేదు. తను చేసిన ప్రతి మూవీ 100 కోట్లు రాబట్టడంతో తన లెవెల్ వేరే అనేంతగా పరిస్థితి మారింది. సార్ లానే బింబిసార కూడా వసూళ్లతో సెంచరీ కొట్టేసింది. భీమ్లా నాయక్ లో సంయుక్త మీనన్ హీరోయిన్ కాదు, కానీ తన జర్నీ అక్కడి నుంచే మొదలైంది. ఆ మూవీ డబుల్ సెంచరీ కొడితే తర్వాత బింబిసార, ఆ వెంటనే సార్, ఇలా అన్ని 100 కోట్ల పైనే రాబట్టాయి. అందుకే సెంచరీల లేడీగా ఫోకస్ అవుతోంది. వరుస హిట్లతో హ్యాట్రిక్ కిక్ సొంతం చేసుకుంటున్న సంయుక్త మీనన్ విరూపాక్ష వసూళ్లతో కూడా సెంచరీ కొట్టేలా ఉంది. మొత్తానికి వరుస హిట్లయితే వస్తున్నాయి, కానీ ఆ రేంజ్ కి తగ్గ డిమాండ్ గానీ ఆఫర్ల వరద గానీ కనిపించట్లేదు.